పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశ సూచించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కీర్తనలు 115, 13, 14, 15 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 30th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిచ్చే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని మనందరూ కూడా గమనిద్దాం. దేవుడు కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు లాస్ట్ సండే నుంచి. మన పైన, మన బిడ్డల పైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉండునుగాక. మిమ్మును మీ పిల్లలను దేవుడు అంటున్నాడు వృద్ధి పొందించునుగాక. అంటే ఆత్మీయతలో, ఆర్థిక విషయాలలో, స్టడీస్, ఎడ్యుకేషన్ విషయాలలో, అలాగే నెక్స్ట్ ఆర్థిక సంబంధమైన అభివృద్ధి విషయాల్లో, అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో దేవుడు దీవించి మన కుటుంబాల మీద సమాధానం, సంతోషాన్ని సమృద్ధిగా దేవుడు దయచేయనుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండనుగాక. చీకటి గొడవలు, సైతాన్, అవి దరిద్రాన్ని తొలగిపోవునుగాక. ఆమేన్. అలాగే బిడ్డలారా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి బాల్యకాలం మీద నేర్పండి, పెద్దవాడిన తర్వాత త్రోవ తప్పడు నడబడిన సామెతల్లో. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఈ రోజు నుంచి VBS స్టార్ట్ అవుతుంది. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందరికీ ఓరల్గా. VBS 4 days మన ఫంక్షన్ హాల్ బుక్ చేసాం. కానీ అక్కడ ఫంక్షన్ హాల్లో ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు మన VBS 3rd day రోజున వాళ్ళు మ్యారేజ్కి ఇచ్చేసారు. అది ముందు వాడు బుక్ అయినట్టుగా మనకి ఇచ్చిన వ్యక్తి తెలియదు. దాంతో ఈరోజు రేపు అనగా ఏప్రిల్ 30th 1st తారీఖు ఈ 2 రోజులు మాత్రమే VBS ఉంటుంది. తక్కిన రోజులు ఆ ఫంక్షన్ వల్ల డిస్టర్బ్ అయిపోయింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. తర్వాత ఎప్పుడు పంపిద్దాం అనుకోవద్దు. పిల్లలున్న పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మార్నింగ్ 7 o'clock నుంచి 12 o'clock, రేపు కూడా మార్నింగ్ 7 o'clock నుంచి 12 o'clockకి VBS 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీ చిన్న బిడ్డలను ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే. అడ్రస్ మోసాపేట, గూడ్ షెడ్యూల్ రోడ్లో, రాయల్ ఫంక్షన్ హాల్లో. ఓకే, పంపిస్తారు కదా, ఎవరు మిస్ అయ్యొద్దు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడన్నాం. మీరు ఆశీర్వదించండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మేము, మా పిల్లలు దీవించబడాలి, మా కుటుంబాలు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చిన్న బిడ్డలని, పెద్దలని ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. బిడ్డలు, చిన్న బిడ్డలకి నాయన హాలిడేస్ ఇచ్చారు. ఈ హాలిడేస్లో ఎక్కడ ఎండ దెబ్బ కొట్టుకోకుండా జ్ఞానముతో, వివేచనతో, కృపతో నింపండి. అన్ని విషయాల్లో మరి పేరెంట్స్ సహకరిస్తూ మంచి నాయన ఆత్మీయంగా వృద్ధి పొందాలి. VBS ద్వారా మరింత స్ట్రెంత్ అవ్వాలా నాయన. ఆ టీచర్స్ని కూడా దర్శించండి. మంచి సబ్జెక్ట్స్, కాన్సెప్ట్స్ చెప్పడానికి కూడా కృప చూపించండి. రాకపోతే కూడా యాక్షన్ సర్వే చేయండి. అలా ప్రతి బిడ్డను దర్శించండి. జాబ్స్ అయిన జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఉన్న హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. బిజినెస్ పీపుల్ బ్లెస్ చేయండి. అనారోగ్యంగా వారిని స్వస్థపరచండి. యేసు నామములో ఏ చీకటి ఆత్మ నడి ప్రభావాలు ఎవ్వరూ పనిచేయనివ్వద్దు. ప్రతి విధంగా అనారోగ్యం నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి స్వస్థత, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇవ్వండి. అలాగే నెమ్మదిని విడిపోయిన కుటుంబాలు కట్టండి. నాయన పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవ్వాలి, గర్భాలు పొందనాలా, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని ప్రసవాలు పొందాలి. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం, హోలీ కమిని మమ్మల్ని సిద్ధపరచండి, కృప చూపించండి. నీ కార్యములు చేయండి. ఎలాంటి వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ పనిచేయని యొక్క అన్ని విషయాలు కృప దయచేసి గొప్ప దీవెనతో నింపి మహిమ చెందండి. మీ తోడు మాతో ఉంచమని, మీ దీవెనలు మాకు దయచేయమని నాయన. ఈరోజు రేపు VBSలో గొప్ప జయమునిచ్చి మహిమ చెందమని, అపవాదికి లైపరచండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. బర్త్డే, వెడ్డింగ్ బిడ్డలను దీవించి దీర్ఘాయుష కృప, క్షేమం, సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే. VBS అడ్రస్ మరోసారి చెప్తున్నాను. మన బ్రత్నార్ ఫ్లైఓవర్ కొంచెం ముందు దాటగానే మోసాపేట ఆ జంక్షన్లో లెఫ్ట్కి తిరిగితే మీకు గూడ్ షెడ్ రోడ్ వస్తుంది. కొంచెం ఒక 200 meters లోపలికి వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్లో రాయల్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. అందులోనే VBS. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. పేరెంట్స్, నేను కూడా వస్తున్నాం. ఈ విషయాన్ని గమనించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.